హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? హాయ్ ఫ్రెండ్స్. ఈ పొద్దు ఏమంటే మా ఇంటి పక్కన ఉండే మంచి. హాయ్ ఫ్రెండ్స్, అంతా బాగున్నారా? పొద్దు మనకేమంటే ఈ పొద్దు వర్క్ అనేది అనమాట. ఇది వెల్డింగ్ వర్క్. మేము డ్రైవర్ పనికి వచ్చినాం. డ్రైవర్ పనికి వస్తే మనకు వెల్డింగ్ పని కూడా చెప్తున్నారు. వెల్డింగ్ పని చేస్తాను. వేరే చూసుకోవాలా? మన నైట్లో హమాములు గడిగిస్తారు. ఇవన్నీ కష్టాలన్నీ ఇంకా ఇక్కడే ఇంకా ఎన్ని కష్టాలు ఉన్నా కానీ అంతే మాకు. హలో చూడండి, అతను పని చేయడానికి వచ్చాడు. ఇలా ఉంటాయన్నమాట కష్టాలన్నీ. ఇంట్లోనే ఇల్లు కడతానంట. ఇంట్లోనే ఇల్లు కడతాను బా. చూడండి బా, మా కష్టాలు ఎట్లా ఉన్నాయో. ఇలా కష్టాలు ఇంకా ఉంటాయి. 5 గంటలు లేలా, ఇడికి వచ్చే ముందర అన్నీ చూసుకోవాలా. మా బండ్లు అయిపోయినా మళ్ళీ డ్యూటీకి పోవాలా, ఆడికి రమ్మంటే ఆడికి పోవాలా, మళ్ళీ ఇక్కడ వచ్చి వెల్డింగ్ పని చేయాలా. చూడు ఎన్ని పనులు చేపిస్తారా. ఎన్ని పనులు చేసినా కానీ వీళ్ళకనేది అసలు విశ్వాసం అనేది ఉండదు, ఏముండదు. అంతే మన పనులు మనం చేసుకుంటాం కానీ ఇంకా చేసిన చాలు పోరంటారు. వీళ్ళకి అసలు విశ్వాసమే ఉండదు. ఈ మిషన్లు ఉన్నాయి కదా, ఈ మిషన్లు అన్నీ కొత్తవి తీసుకొని వచ్చాను అనమాట. కొత్తవి తీసుకొని వచ్చిన తర్వాత వానికి ఊకే పనికి పిలుచుకున్నాడు. ఊకే పనికి పిలుచుకొని వచ్చాను. బంగ్లాదేశ్ వాళ్ళది. పట్టుకేసినారు. వానికి నెలకి ఎంత జీతం అంతే. ఎంత మాట్లాడినా నెలకి 130 ఇచ్చారు. లేదు నీకు ఇంకా ఎక్కువ ఉంటుంది. లేదు తక్కువ, ఇంకా ఎక్కువ లేదు. చూడండి సార్, నెలకు 120 అంట. అంటే మన ఇండియా డబ్బులు వేసుకుంటే 35,000 వస్తుంది. 35,000 అంటే బాగా వెల్డింగ్ పనికి అన్నీ ఏం లేవాడు. వెల్డింగ్ చేసుకోవడానికే, వెల్డింగ్ చేయడానికి అంతే. ఊరికే వెల్డింగ్ చేయడానికి అంతే. వెల్డింగ్ చేయడానికే మనం అంత కష్టపడుతున్నా కానీ కార్లు కడుగుతాం, ఇంట్లో పని చేసుకుంటాం, స్కూల్ డ్యూటీలకు వెళ్తాం, అన్నీ అమ్మమ్మలు గడిపిస్తారు, అన్నీ చేస్తారు. అన్నీ చేసినా కానీ మనకు 30,000 అలానే వస్తుంది జీతం. చూడండి. హాయ్ భాయ్, హాయ్ బోలో. మంచి బంగ్లాదేశ్ మంచి వెల్డింగ్ వర్క్ చేస్తున్నాడు. కష్టాలు అన్నీ ఇలానే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు కొత్తగా నేర్చుకుంటున్నాను, నీకు అర్థం కావట్లేదు. 30 సార్లు టేప్ కొలతలు తీసుకుంటాను అనమాట. ఒకటి 30 సార్లు టేప్ కొలతలు తీసుకుంటాను మనవాడు. చూడండి, మన హీరో మంచి మన హీరో. చెప్పున్నా, ఇక్కడ కష్టాల గురించి నష్టాల గురించి కొంచెం చెప్పు. ఏమున్నా, మా కష్టాలు ఇంతేనా, ఏమున్నాయి. ఇప్పుడు ఎన్ని రోజులు చేసినా ఇదే కష్టాలే. మా కష్టాలు మారవు. కరెక్టే, ఒకటే కష్టమే. కరెక్టే. చేస్తే కష్టం, చేయకపోతే ఇంటికి పోంటా అంటారు. అంతే, ఇంకేమున్నాయి కష్టాలు. మంచి బతికినంత వరకు అదే కష్టమే. జీవితం అంతా ఇదే కష్టమే. ఏం చేస్తాం, ఇంట్లో కాడ చదువుకోండి అంటే చదువుకోలేదు. వీడికి వచ్చి ఇన్ని తిప్పలు పడాల్సి వస్తుంది. ఇంటికాడ అప్పుడు మా కాలంలో చదువుకునే డబ్బులు లేక చదువుకోలేదు. మాది ఆడికి అయిపోయింది. వాళ్ళ కాడికి 1-2 కాడికి అయిపోయింది. మా జీవితం అట్లా అయిపోయింది. ఏం చేస్తాం, బతుకు జట్కా బండి. వానికి అస్సలు రావట్లేదు. అస్సలు వాడు ఏం చెప్తున్నాడో వానికి అర్థం కావట్లేదు. కొలతలు వేసుకుంటున్నాడు. కొలతలు ఎత్తానే ఉంటాడు కానీ పని మాత్రం జరగట్లేదు.
చేస్తున్నాం. మా జీవితాలు మారే మార్గం ఏమైనా చెప్తారా? మా జీవితాలు మారే మార్గం ఏమైనా చెప్తారా మీరు? ఇప్పుడు ఇట్లా ఉంటాయి మా జీవితాలు, ఏదన్నా మార్గాలు చెప్పండి. మార్గాలు అంటే ఏమైనా ఉంటే చెప్పండి ఫ్రెండ్స్. అంటే ఏమన్నా అంటే ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక మార్గం ఏర్పాటు చేస్తే ఆ మార్గంలోకి వెళ్తాడు. కష్టాలు తీరే మార్గం. మన కష్టాలు తీరాలంటే వీళ్ళు మనకు సపోర్ట్ చేస్తే అలా 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 కొంచెం 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 సపోర్ట్ చేస్తే మనకు కష్టాలన్నీ కొంచెం అనేది మేలు అవుతాయి అన్నమాట. ఎందుకంటే వీళ్ళ వల్లనే మనము ఎదిగినట్టు ఉంటుంది కొంచెము. ఎండ ఎండ చూడండి, ఎండ ఎంత ఎండ ఎంత ఉంది ఈ పొద్దు? చాలా ఉంది కదా, ఇంకా ఎక్కువ అవుతుంది ఎండ. ఇప్పుడు తక్కువ, ఇప్పుడు కొంచెం ఎక్కువ అవుతుంది. ఇంకా ఈ రంజాన్ నెల కానుంచి ఇంకా ఎండ ఎక్కువ అవుతుంది. రంజాన్ నుంచి మళ్ళీ చూడండి సార్, ఆ ఎండ ఎట్టుందో చూడండి, అస్సలు ఎండ ఎలా కొడుతుందో. చూడండి, ఇలాంటి ఇల్లులు ఎప్పుడు కట్టుకుంటామో, ఇలా ఎప్పుడు బతుకుతామో మనము. ఇన్ని కళలో అనుకోవాల్సిందే కానీ ఇవన్నీ నిజాలు జరగవులేనా? ఇవన్నీ కళలే కానీ నిజాలే జరగవు. ఇలాంటి ఇల్లులు కట్టుకోవాలంటే కోట్ల కాస్త ఉండేటోళ్ళు ఉన్నాయి ఇల్లు, కోట్ల కాస్త ఉండేటోళ్ళు. అది పైప్ తిప్పుతున్నారు. ఒక పక్క వెల్డింగ్ చేశారు కాబట్టి మళ్ళీ ఈ పక్క చేస్తున్నారు. దీనిలో కంటెంతలు లేకుండా చూస్తే కళ్ళు మంటలు లేగుతాయి నాటినే. కాదు ఫ్రెండ్స్, మన ఇండియాలో అటు చేస్తారు చూడు వెల్డింగ్. మన ఇండియాలో అటు చేస్తారని చెప్పుకోవాలి. మన ఇండియాలో ఇలా చేస్తారు ఫ్రెండ్స్ వెల్డింగ్. కొడితే నున్నగా రావాలా. ఏంది ఫ్రెండ్స్ అసలు చేస్తామని చూడు, ఏది కోడి ఎరిగినట్టు సుక్కు అని పెడతాడు. కోడి ఎరిగినట్టు పెడతాడు వాడు వెల్డింగ్, చుక్కు చుక్కు అని. మన ఇండియాలో అయితే సర్రని లాగేస్తారులే, పెట్టేస్తారా ఒకటే రకంగా ఆపకుండా చుక్ 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 అని పెట్టుకుంటాడు. కొత్తగా నేర్చుకుంటాడు, నాకు కొత్తగా నేర్చుకుంటాడు ఫ్రెండ్. నాకు అన్నీ తెలుసు అని వచ్చినాడు, అక్కడ అన్నీ తెలుసు, నాకు బాగా పని తెలుసు. ఏమేమి చేశాడు వస్తానే? ఇదే పని, ఏం చేస్తాను ఇదే పనే వచ్చినప్పటి నుంచి. కొలతలు చూసుకోవడం, పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా కొలతలు వేసుకుంటా. ఆ పైపులు కట్ చేసుకున్నాను ఈ టైం మధ్యాహ్నం దాకా కొలతలు వేసినాడు. ఇంకా మళ్ళీ మనం పైపు తిప్పాలా, ఒక పక్క అయిపోయింది కాబట్టి వాళ్ళ. వీళ్ళకి అట్టా చేసేవాళ్ళే కావాలా, బాగా చేసేవాళ్ళు పనికిరాదు. వీళ్ళకి ఇలాంటి వాళ్ళు నచ్చుతారు ఫ్రెండ్స్. అట్టా చేసేవాళ్ళు ఉంటే పని తప్పించుకునే వాళ్ళు, పని ఎగడి తగ్గే వాళ్ళు అయితేనే ఉంటే వాళ్ళు డబ్బులు ఇవ్వరు, వాళ్ళకే డబ్బులు ఇచ్చింది. పని ఎగడి తగ్గే వాళ్ళు అయితేనే వీళ్ళకి కరెక్ట్. నిజాయితీగా పని చేసే వాళ్ళు అస్సలు నచ్చరు వీళ్ళకి. ఇది మాత్రం నిజంనా, నిజాయితీగా పని చేసే వాళ్ళకు ఎవరు నచ్చరు వీళ్ళకు. వీళ్ళేమంటే పని జరగాల అంటారు కానీ వీళ్ళు పని చేయరు ఏంలే. మనము కార్లు కడిగి ఇంట్లో పని మొత్తం చేసి కసు ఊడ్చి బండలు తోమి ఇన్ని చేసినా కానీ మనకు అంతా ఉల్టానే. అది వీళ్ళకి అర్థం కాదు కదా. ఈ చెట్లకు మళ్ళీ నీళ్ళు, ఈ చెట్లు ఎన్ని ఉన్నాయో ఈ అన్ని దాంట్లో నీళ్ళు పట్టాలి. పొలంలో దాని లోపల వచ్చి గడ్డి పెరకాల, ముసలోడు 70 ఏళ్ళు వయసున్నది, దాని లోపల దూరికి పెరకాల. ఏం చేయాలి, ఏం చేయాలి? మిషన్లో ఇవి కొత్త తీసుకొని వచ్చాడు చూడండి, ఇవే కొత్త మిషన్లో. ఆ వెల్డింగ్ మిషన్, ఈ కటింగ్ మిషను కొత్త తీసుకొని వచ్చాడు అనమాట. అవి రాట్లు, వెల్డింగ్ రాట్లు. ఓకే ఫ్రెండ్స్, అయితే ఏం చేస్తున్నాడు? నాశనం చేస్తాను కూడా, అటు నుంచి
పైపులు లేకుండా చేస్తాడు. అవసరమా ఫ్రెండ్స్ కట్ చేయడము? జాయింట్ వేసినాడు అవసరం అన్నాడు. ఒకటేళ్ళు ఎంతో తీసుకొని ఆ జాయింట్ కూడా పడకుండా కట్ చేసుకోవచ్చు. इधर नहीं मैप नहीं, उधर माप हो, ये वाला सामने का माप कैसे इधर देगा? है ना. इधर है सामने का वाला माप देने पड़ेगा ना, इसलिए ऐसा माप दिया, एक बार रख दिया. क्या कर दिया वो ఏమంటున్నా? इसको मैप कैसा है, उधर मैप दे, उधर पाइप लगाएंगे मैप हो जाएगा. ये वाला भाई वो लिख दिया था, हाँ. కట్ చేసాడు మనవాడు. इसलिए इधर ही ज़्यादा इधर करना है, इधर इसलिए वो लिख दिया. अरे तू कोना में काम करो, इधर उधर नहीं जाता है. खलास एक बे पाइप निकाल के अच्छा होता है वो आपका. फोटो दे दिया, समस्या नहीं तो. हाँ? आपका बात. ఈ వల్ల పైప్ పెట్టమంటే ఆ వల్ల పైప్ పెడుతున్నారు. ఇద్దరు కొట్లాడుకుంటారు అనమాట. ఈ మంచి పైప్ పీకుతుంటే ఈ పైప్ తీయకు అంటున్నాడు మంచి. ఎంత కిందికి దొబ్బుతున్నాడు. और लगा के नहीं कटना. भाई इसको निकालो मुश्किल नहीं. ఇంత తెలివి లేకుండా పని చేసుకుంటాడు చూడు. వైట్ దాంట్లో పెట్టేశాడు. होते बने अल्लाह मोड़ दे सारे. మనం కూడా పని చేద్దాం. మనం ఫస్ట్ వచ్చింది ఈ పని కానుంచే ఫ్రెండ్స్. మనం ఇక్కడ ఇంత దూరం వచ్చింది ఈ పని దగ్గర నుంచి కాదన్నా. నేను ఈ పని కానుంచి వచ్చింది ఫస్ట్. अपन जी మనం ఇది ట్రాక్టర్ ట్రాలీలు ఉంటాయి కదా, ట్రాలీలు ఉంటాయి కదా, ఆ పని కానుంచి వచ్చింది. 5 సంవత్సరాలు చేశాను ఆ పని. 5 సంవత్సరాలు చేసి వాళ్ళకి వచ్చి అనమాట. సరే మళ్ళీ ఎందుకు కొలతలేదు. అస్సలాము అలైకుం. సేనం అల్హమ్దులిల్లాహ్. خلاص طيب 5 دقايق. ايش؟ 1 2 3 4 5 మనం టాక వేస్తున్నాడు ఇంకా. ఓకే ఫ్రెండ్స్, అయితే అందరికీ బాయ్. కొద్దితో మన వీడియో అయిపోయింది. సరేనా, అందరికీ బాయ్. ఇంకో విషయము, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఎందుకు చేసుకోవట్లేదు? ఇలాంటి వీడియోలు ఇంకా పెడతాను కదా. మీరు కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తాను అన్నమాట. ఇంకా ఏమేమి జరుగుతాయి ఇంకా అన్నీ కొంచెం సపోర్ట్ చేస్తే నాకు కొంచెము తీయడానికి నాకు వీలు అవుతుంది అన్నమాట. మీరు సపోర్ట్ చేసే కొద్దీ నాకు ఇంకా హోప్స్ అనేది పెరుగుతుంది అన్నమాట. సరేనా ఫ్రెండ్స్, ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట నొక్కండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే బాయ్.